వినుకొండ మండలం పెరుమాళ్లపల్లిలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వినుకొండ వ్యవసాయ మార్కెట్ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. రాష్ట్రీయ గూగుల్ మిషన్ ఆధ్వర్యంలో మేలుజాతి లేగదూడల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా పరిశీలించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈ శిబిరంలో పాల్గొన్న రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గంలో పశు సంపదను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. జీడీజీసీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ రోజు మంచి గేదెను కొనాలంటే ₹1,00,000 అవుతుంది, మనందరూ తెలిసిందే కదా. కాబట్టి అది కట్టిన దగ్గర నుంచి కూడా ఇందాక చూశారు, అది 2 నెలలు 2 నెలల 15 రోజులు ఉంది. అప్పటి నుంచి వీళ్ళు మందులు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ మందులు వాడండి, కుడితిలో కలుపుకోండి, బ్రహ్మాండంగా అయితే వీటన్నిటితో పాటు నేను కూడా మనకు తెలుసుగా మన ఆవులకి ఇన్సూరెన్స్ కడతా. భగవంతుడు ఏం కావట్లా, ఎందుకైనా మంచిది. మనం ₹15 కడితే ₹85 ప్రభుత్వం కట్టి, కాబట్టి మనకు ₹30,000 ₹288 సంవత్సరానికి కడితే ఏదన్నా మనకు పొరపాటు జరిగితే ₹30,000 ప్రభుత్వం ఇస్తుంది మనకి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అదే విధంగా గడ్డి పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కడ నీటి వస్తున్న కాడ దానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కావాల్సిన రైతులకు అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మన అదృష్టం నీళ్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా పంటలు పండినాయి. ఈ సంవత్సరం వరి పంటలు పండి ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొక్కజొన్న కూడా పంటలు వస్తున్నాయి, దానికి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టించమని అడుగుతా ఉన్నాం. నిన్న ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా